ఫోటోలు దిగడానికి ఇంకెవరన్నా మిగిలారా? మిగలపోవడం ఏంటి? సాకలు మిగిలాడా, పంతులు మిగిలాడా, మంగళ మిగిలాడా, ఆ గేదెలు కాసే పిల్లంకడ మిగిలాడా? వాళ్ళు కాదు, చుట్టాల్లో ఎవరైనా మిగిలారా అని. అవును శివాజీ ఏడి? అంటే మరి అవును ఏడి? రే శివాజీ, అక్కడ అందరూ ఫోటోలు దిగుతుంటే ఇక్కడే చేస్తున్నారా? అది డ్రైవర్ డబ్బులు అడిగితేను. సర్లే పద, ఫోటోలు తీసుకుందాం. నేనెందుకురా? రే జీవితాంతం గుర్తుడే తీపి గుర్తులు రేవి. రండి, ఆయనకు మొదటి భార్య మీరే కదా, సవతుల్లా కలిసి తీయించుకుందాం. రెడీ? రెడీ. ఆగదు రే, పరాయి వాళ్ళ దూరంగా నిలబెట్టానంటరా, దగ్గర రండి. ఆ రోజు నెత్తి మీద శనెక్కి తాగిన మైకుల్లో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా మీ మీద నా అంత నీచుడు పడకుండా ఉంటాడు. నేను పాపం చేశాను, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. క్షమించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను చేసిన తప్పే. తప్పుడు మనుషులు తప్పులే చేస్తారు. ప్లీజ్, జరిగింది ఒక పీడకలని మర్చిపోమ్మంటావా? చూడు చూడు, ఒంటి మీద గాయాలే ఇంకా మానలేదు, మనసుకు తగిలిన గాయాన్ని ఎలా మర్చిపోమ్మంటావు? రేపు నా భర్త ఈ గాయాలేంటని అడిగితే ఏం చెప్పమంటావు? నీ స్నేహితుడి రాక్షసత్వానికి నిదర్శనం అని చెప్పమంటావా? నీలాంటి రాక్షసుని క్షమించి వదిలేస్తే ఆడజాతి నన్ను క్షమించదు. అప్పుడు నీ నుంచి నేను తప్పించుకోగలిగాను, కానీ ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ మీద పగ తీర్చుకోలేనేమో అనుకున్నా, కానీ దొరికావు, కరెక్ట్ గా దొరికావు. ఇప్పటి వరకు వంశీ నీకో ఫ్రెండ్, ఇప్పుడు నా మొగుడు. ఆయన గుండెల నిండా దేవుళ్ళ ఉన్న నిన్ను రాక్షసుణ్ణి చేస్తా. నీ కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని వెయ్యింతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా. అంతవరకు ఈ సీత నిద్రపోదు, నిన్ను నిద్రపోనివ్వదు. ఈ కాగితాల్లో మీ మీ కోరికలు వ్రాసి ఆ హుండీలో వేయండి బాబు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ కోరికలన్నీ నెరవేరుతాయి. ఓం ఆగండి ఆగండి ఆగండి. ఇవాళ నుంచి మన ముగ్గురి మధ్య ఏది దాగడానికి వీలేదు, చివరికి మనసులో కోరికలతో సహా. కాబట్టి రే, ఏంట్రా ఇది? మావిడి కోరికేంటో చదువు. ఇది అన్యాయం. మా శివాజీ కోరికేంటో నువ్వు చదువు. ఏంట్రా ఈ వేళ కొళాలు? చెప్పాను కదరా, దాపరికాలు ఉండకూడదని. సీత, మావాడేమో రాశాడు, చదువు. మా వంశీ సీత నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా ఉండేలా దీవించు తల్లి. నేను ఊహించిందే రాశాడు. మావిడేమో రాసిందో చదవరా. వద్దు. ఏమండే? నేను నీ భర్తని, చెప్పినట్టు వినాలి. నువ్వు చదవరా. శివాజీ సర్వనాశనం అయిపోవాలి, దిక్కుమాలి చావు చావాలి. ఏంట్రా చదవమంటే దిక్కులు చూస్తున్నావు? ఇటువు. అది మీ ఆవిడ కూడా నాలాగే ఆలోచించి రాసింది. ఏం రాసింది? మన ఇద్దరి స్నేహం కలకాలం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. సీత, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీ ఇద్దరు కోరికలు తెలిసాయి, మరి నా కోరిక ఏంటో అడగరే? మీరు మీ ఫ్రెండ్షిప్ గురించే రాసుంటారు. కాదు, మీరిద్దరు ఊహించలేని కోరిక కోరా. అదేంటో తర్వాత మీకే తెలుస్తుంది. అమ్మా, ఒక్క నిమిషం ఉండు. ఇదేంటి పెళ్లి కూతురు నాపేసి ముసలిదవుతుంది? బాబు, ఆ అమ్మాయి చిన్నపిల్ల, అమాయకురాలు, పైగా కొత్త. అంటే అక్కడికి నేనేదో సీనియర్ మోషన్ అని మీ ఉద్దేశం? ఇప్పుడు ఏంటంటే మీరు వెళ్ళి అమ్మాయిని పంపండి.
అబ్బో మీ ఆయన చాలా స్పీడ్గా ఉన్నాడమ్మా. పెళ్లి చూపులప్పటి నుంచి చూస్తున్నాను. ఎవరావిడ? నా ఫ్రెండ్. చాలా గొప్ప ఫ్రెండ్. కూర్చో. మీకు నచ్చిందా? బాగా. మా ఊరు నచ్చిందా? సూపర్. మా అమ్మా నాన్న? మీ నాన్న చూస్తే జాలేస్తుంది. మీ అమ్మ నేను ఇంతవరకు చూడలేదు. అయ్యో పిలుస్తానండి. అమ్మా, మీ అమ్మని రేపు పరిచయం చేయదు కానీ. నేను మీకు నిజంగానే నచ్చానా? మా శివాజీకి నచ్చావంటే నాకు నచ్చినట్టేగా. వాడు చాలా మంచివాడు. నిన్నటిదాకా వాడికి నేను ముందే వీక్నెస్. ఇప్పుడు ఆ ముందు కూడా మానేశాడు. గుళ్ళో చూసావుగా వాడేం కోరుకున్నాడు. నీ వల్ల నాకు ఏ కష్టం వచ్చినా పర్వాలేదు. వాడికి మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకో. నీ భర్తగా నేను కోరుకునేది ఇదే. స్నేహితుల గురించి రాజకీయాల గురించి మాట్లాడుకునే టైం కాదు ఇది. ఐఎమ్ సారీ. కంచిపట్టు చీర చాలా బాగుంది. అదేంటి కంగారులో దాచుకోవాల్సిన చూపిస్తూ ఎక్కడెక్కడ దాచుకుంటున్నావు? అదే ఏంటి? మై గాడ్, ఏంటివి? అదే నేను హైదరాబాద్కి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ పిచ్చుకోక కరవడానికి ప్రయత్నం చేసింది. అయ్యో, ఇంజెక్షన్ చేయించుకున్నావా? రేపు మీతో హైదరాబాద్ వస్తే మళ్ళీ అది కరవకుండా మీరే కాపాడాలి. చూడు, కుక్కలు పగబట్టవు, చాలా విశ్వాసంగా ఉంటాయి. గుడ్డిగా దేన్ని నమ్మకండి. సర్లే పద. నీకొచ్చా పేక? అయితే శివాజీ దగ్గర నేర్చుకో, బ్రహ్మాండంగా ఆడతాడు. అతను ఎంత ఆటగాడో నాకు తెలియకపోవడం ఏంటండి? నీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానులేండి. రే, మీరిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. అసలు ఏంట్రా నీ పద్ధతి? ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ మనిషి మారిపోతాడు అంటారు. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు మారిపోయావేంట్రా? అది కాదురా, నేను మూసుకుని ముక్కై. అదేంటి వాడికి హాట్ పెడుతున్నావు? వాడికి స్వీట్ ఇష్టం. అతని ఇష్టాలు ఇప్పుడిప్పుడే కదండి తెలుస్తున్నాయి. త్వరగా ఇరా. ఆహా, భలే మొక్కేసేవరా. సీత, ఈ ఆట మందే. శివాజీ గడి పని అవుట్. మీ భార్యగా నేను కోరుకునేది కూడా అదేనండి. షో ఏంట్రా, నా రాణితో నీకు షో అయిపోయిందా? ఆహా, నాకు వచ్చేసింది షో. ఫుల్. సీత ఫస్ట్ టైం ఓడిపోయాడు. నేను వచ్చిన వేళ విశేషం. చాలేరా, బోర్ కొడుతుంది, పడుకుందాం. సరే, నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటా. అది కాదురా, ఏం పర్లేదు, పడుకోరా. అది మీరు నిద్రపోతారేమోనని. నిద్ర పట్టకుండా చేసావుగా.